ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, రేవంత్ రెడ్డి దావోస్కు వెళ్తున్నాడు. ఈరోజు మేడారం దర్శనం పూర్తి చేసుకొని ఈరోజు సాయంత్రం వరకు దావోస్కు వెళ్ళేటువంటి ప్లాన్ ఆల్రెడీ రెడీ అయిపోయినది. దావోస్కు వెళ్తున్నాడు. దావోస్లో దాదాపు 11 రోజుల పాటుగా మొత్తానికైతే ఈ యొక్క పర్యటన ఉండబోతుంది రేవంత్ రెడ్డిది. 11 రోజుల పాటుగా రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. దావోస్ నుంచి సింగపూర్, యుఎస్ఏ టు సింగపూర్. సో దావోస్ టు యుఎస్ఏ టు యుఎస్ఏలో 4 రోజులు హార్వర్డ్ యూనివర్సిటీలో ఏదో ట్రైనింగ్ కోర్సు జాయిన్ అయినట్టు 4 రోజులు అక్కడ ఉండబోతున్నాడు. దాని తర్వాత దుబాయ్ మీదుగా మళ్ళీ తెలంగాణ చేరబోతున్నాడు. దాదాపు 11 రోజుల పాటుగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క టూర్ ఉండడం జరిగింది. సో ఈ 11 రోజుల టూర్ వెనకాల ఇక్కడ తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాలు ఏమన్నా జరగబోతున్నాయి అనేది ఒకసారి ఆలోచించినట్లయితే, ఇక్కడ గత నెల రోజులు కాదు అంతకు ముందు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ప్రకంపనలు జరుగుతున్నప్పటికి కూడా కొంత సమాచారం మనకు తెలియదు. సో అది ఏంటి అనే కోణంలో ఒకసారి మీకు చెప్పబోతున్న మిత్రులారా, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి మీద ఒక అలిగేషన్ రావడం జరిగింది. సో దాని గురించి మనం ఒకసారి డీటెయిల్డ్గా మనం మీకు కొన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి ఒక్కరు పక్కన పెడితే, ఇక మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన ఎవరి గురించి, డిప్యూటీ సీఎం బట్టి మీద ఇక్కడ నిన్న జరిగినటువంటి ఒక ఏదైతే కథనం ఉందో ఆ కథనంతో పాటు గతంలో ఏసీబీ రైడ్స్ కూడా తన మీద జరిగినట్టు కొంత వినికిడి, అది నిజమా అబద్ధమా నాకు క్లారిటీ లేదు. బట్ రాజకీయ వర్గాల్లో, జర్నలిస్ట్ వర్గాల్లో ఒక టాక్ చాలా బలంగా నడుస్తూ ఉంది. ప్రజాభవన్లోనే ఏసీబీ రైడ్స్ అయినాయి అనేటువంటి ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. బట్ జరుగుతున్నటువంటి చర్చను మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. సో దాంతోపాటు నిన్న జరిగినటువంటి, ఇది ఎప్పుడు జరిగింది అంటే బట్టి కుమారుడి యొక్క పెళ్లి కంటే ముందు జరిగింది అనేది ఒక సమాచారం. సో అందుకే ఆ పెళ్లిలో కూడా ఒక కాంట్రవర్సీ ఉంది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. దాని గురించి తర్వాత చర్చిద్దాం. సో అది మనకు సంబంధం లేని అంశం కాబట్టి అవసరం లేదు. సో ఏబిఎన్లో నిన్న వచ్చినటువంటి ఆర్టికల్ ఏది 90 బ్లాక్స్ సంబంధించినటువంటి ఒక ఏదైతే దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం చుట్టూ కూడా పెద్ద ఎత్తున వివాదం అనేది నడుస్తూ ఉంది. ఈ వివాదం వెనకాల ఎవరున్నారు అనేది చాలా స్పష్టంగా చూస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసినటువంటి ఆర్టికల్లో పక్కాగా రేవంత్ రెడ్డిని సేవ్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఆబ్వియస్లీ నిన్న రేవంత్ రెడ్డి కూడా మీడియాని తిట్టినప్పటికీ కూడా ఈ డిప్యూటీ సీఎం టార్గెట్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి ఒక టాక్ కూడా బలంగా నడుస్తూ ఉంది. ఇది డిప్యూటీ సీఎం పైన జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక అలిగేషన్స్, అదేవిధంగా టార్గెట్. ఓకే, దాని తర్వాత ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కేఆర్ఎంబి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్స్ ఏదైతే ఉందో కేఆర్ఎంబి సంబంధించిన వివాదం చాలా బలంగా నడుస్తూ ఉంది. దాని నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత తెలివిగానే బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ కృష్ణా జలాల వివాదంలో ఎక్కువ శాతం ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ అవుతున్నాడు. ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రి కాబట్టి ఆయన అంత ఈజీగా ఆయన పైన గతంలో ఒక అలిగేషన్ కూడా వచ్చినప్పుడు కూడా ఎక్కువ దాని మీద చర్చ జరగలేదు. సివిల్ సప్లై సంబంధించి ఏదో సంథింగ్ ఏదో వచ్చింది, దాని మీద పెద్ద ఎత్తున చర్చ అయితే జరగలేదు. కాకపోతే ఇరిగేషన్ విషయంలో ఈయనపైన కొన్ని ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈయన పైన కూడా అలిగేషన్స్ రావడం జరిగింది. ఇక దాని తర్వాత ఎవరున్నారు, ఇక దామోదర ఎందుకు టార్గెట్ టార్గెట్ అయిందా లేకపోతే కాలేకపోతున్నా అని పక్కన పెడితే, దామోదర అనే వ్యక్తి తెలంగాణ క్యాబినెట్లో రేవంత్ రెడ్డికి సహచర మంత్రి కంటే కూడా ఇండివిజువల్గానే వైద్య శాఖ మంత్రిగా ఆయన ఇండివిజువల్గా ప్లాన్ చేస్తున్నాడు. సో ఆయన యొక్క శాఖ తప్ప, ఆయన కొన్ని కాన్సెన్స్ తప్ప ఎక్కడ కూడా ఏలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తలేడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అందుకే ఆయన మీద ఎక్కువ అలిగేషన్స్ రాలేదు. ఇక దాని తర్వాత కోమటిరెడ్డి మీద ఎన్ని రకాల అలిగేషన్స్ రావాలో అన్ని రకాల అలిగేషన్స్ రావడం జరిగింది. నిన్న సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ విషయం కావచ్చు, ఇక తర్వాత ఈ 90 బ్లాక్స్ వివాదం కావచ్చు, ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో కోమటిరెడ్డి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అలిగేషన్స్ టార్గెట్ కావడం జరిగింది. సో దాని తర్వాత శ్రీధర్ బాబు ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పక్షం ఉన్నాడు. రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్గా ఉన్నాడు. సో ఆయన ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందాలు కానీ రకరకాల ఏ దందాలు కానీ ఇన్వాల్వ్ కాడు కాబట్టి ఆయన మీద అలిగేషన్స్ అనేవి రాలేదు. ఓకే, దాని తర్వాత ఇక పొంగులేటి విషయానికి వచ్చినట్లయితే మీరు రాసి పెట్టుకోండి.
ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, గతంలో ఆయన కొడుకు పైననే, ఈయన ప్రభుత్వం ఉన్నప్పుడే, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే ఆయన కొడుకు పైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ అవడం జరిగింది. మరి ఎఫ్ఐఆర్ బుక్ అయింది అంటే మరి హోంశాఖ మంత్రి యొక్క ఆయన యొక్క సూచన లేకుండా జరుగుతుందా? అంటే పొంగులేటి కూడా చాలా పెద్ద ఎత్తున టార్గెట్ అయ్యాడు. దాని తర్వాత ఇప్పుడు భూభారతి స్కామ్ ఒకటి బయటపడ్డది. దానిలో కూడా ఆయన మూలాలు, భూభారతి స్కామ్ మూలాలను కూడా పొంగులేటి మెడకు చుట్టుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి మంత్రులపైన వివిధ రకాల అలిగేషన్స్ రావడం జరిగింది. ఇక పొన్నం సంబంధించినటువంటి అంశం వచ్చినట్లయితే ఇక మీరు గమనిస్తూ ఉన్నారు కదా, చెక్ పోస్టులు ఎవరైతే ఉన్నాయో చెక్ పోస్టులు ఎత్తివేయడం జరిగింది. అది ఎవరిని టార్గెట్ చేస్తూ ఎత్తివేయడం జరిగింది? పొన్నం టార్గెట్గానే ఎత్తివేయడం జరిగింది. దాంతోపాటు పొన్నం ప్లస్ కౌశిక్ రెడ్డి ఇద్దరు కలిసి ఇసుక దందా కలిసి దందా చేస్తున్నారని చెప్పేసి ఒక అలిగేషన్ మొన్న రావడం జరిగింది. సో పొన్నం చుట్టూ కూడా పెద్ద ఎత్తున వివాదం వస్తూ ఉంది. ఇక మిగతా విషయానికి వచ్చినట్లయితే, కొండా సురేఖ విషయానికి వచ్చినట్లయితే, ఇక కొండా సురేఖ గురించి ఎంత పెద్ద ఎత్తున వివాదం ఇరికిందో మనం చూసినాం. ఇక తన యొక్క పిఆర్ఓగా ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ పైన అలిగేషన్ చేయించి ఈమెను మంత్రి పదవి నుంచి తీసే ప్రయత్నం కావచ్చు, లేకపోతే సుమంత్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ ఎంత పెద్ద ఎత్తున అలిగేషన్ చేసిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది అందరికంటే కూడా ఈమె కొంత ఎదిరించి కొంత తన యొక్క మంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాల పైన కూడా కొండా సురేఖ చాలా పెద్ద ఎత్తున, వాళ్ళ కూతురు చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ పెట్టడంతో కొంత స్టెప్ బ్యాక్ కావడం జరిగింది రేవంత్ రెడ్డి. సో ఇది ఒక విషయం. ఇక సీతక్క విషయానికి వచ్చినట్లయితే, సీతక్క పైన పెద్ద ఎత్తున అలిగేషన్స్ రావు. ఎందుకంటే ఆమె రేవంత్ రెడ్డికి సంబంధించి సొంత చెల్లె లాంటిదో అక్క లాంటిదో కానీ మొత్తానికైతే ఆమె రేవంత్ దగ్గర కాబట్టి ఆమెతోటే సరే అక్కడక్కడ అలిగేషన్స్ ప్రతిపక్ష పార్టీ చేసేటప్పుడు కూడా రేవంత్ సైడ్ నుంచి పెద్ద ఎత్తున అలిగేషన్స్ రాలేదు. సో వస్తాయేమో మరి చూద్దాం, కానీ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక తుమ్మల పైన కూడా గతంలో వాళ్ళ కొడుకు కావచ్చు, రకరకాల ఏవో సంథింగ్ అక్కడ కొంతమేర టార్గెట్ అయ్యింది, ఎక్కువ టార్గెట్ కాలేదు, కొంతమేర టార్గెట్ అయ్యాడు. ఇక జూపల్లి విషయానికి వచ్చినట్లయితే రీసెంట్ కూడా టార్గెట్ అయ్యాడు. గతంలో కూడా ఈ యొక్క లిక్కర్ సంబంధించినటువంటి కొత్త బ్రాండ్ల విషయంలో పెద్ద ఎత్తున టార్గెట్ అయ్యాడు. అదేవిధంగా మొన్న టెండర్ల విషయంలో కావచ్చు, మద్యం సంబంధించినటువంటి వైన్ షాప్ నోటిఫికేషన్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ ఆయన పైన రావడం జరిగింది. సో దాని తర్వాత వివేక్ రీసెంట్గానే ఎన్నికయ్యాడు. సో వివేక్ కొంత V6 పేపర్ ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కువ టార్గెట్ చేసేటువంటి అవకాశం అయితే లేదు అన్నట్టు తెలుస్తుంది. బట్ ఆయనకి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోస్ చాలా చిన్నవి కాబట్టి ఆయన కూడా పెద్ద అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఇక తప్పదన్నట్టుగా మెదులుతా ఉన్నాడు. ఇక దాని తర్వాత అడ్లూరి లక్ష్మణ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఏం పట్టించుకునే పరిస్థితి లేడు. సో ఆయన పెద్ద రేవంత్ టార్గెట్ చేసినా చేయకపోయినా ఒకటే. ఇక వాకిటి సిఆర్ గురించి ఆయనను కూడా టార్గెట్ చేసినా చేయకుండా ఒకటే, ఎందుకంటే సొంత నియోజకవర్గ ఆ జిల్లా సంబంధించిన వ్యక్తి కాబట్టి పెద్ద ఎత్తున టార్గెట్ కాడు. ఇక అజారుద్దీన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఆయన యొక్క ఉత్సవ విగ్రహం లాంటి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో చూడండి ఒకసారి, ఎంతమంది మంత్రులు వీళ్ళు తప్ప, వివేకు, అడ్లూరి, వాకిటి సిఆర్, అజారుద్దీన్, సీతక్క తప్ప మిగతా అందరి మంత్రుల మీద, అందులో శ్రీధరరావు మినహాయిస్తే మిగతా అందరి మంత్రుల మీద ఎంత పెద్ద ఎత్తున అలిగేషన్స్ వచ్చాయో ఒకసారి గమనించండి. ఈ అలిగేషన్స్కు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క తెలంగాణ క్యాబినెట్ మొత్తం కూడా అవినీతిమయంలో కూరుకుపోయింది. అవును కదా, అవినీతి అలిగేషన్స్ అందరి మీద వచ్చినాయి. ఓకే, ఇక్కడ విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున అలిగేషన్ వస్తాయా? రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా డిప్యూటీ సీఎం టార్గెట్ అవుతాడా? రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉత్తమ్ కుమార్ టార్గెట్ అవుతాడా? రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ అవుతాడా? రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ లేకుండా పొంగులేటి టార్గెట్ అవుతాడా? వాళ్ళ కొడుకుపై కేసు అవుతుందా? రేవంత్ రెడ్డి టార్గెట్ లేకుండా కొండా సురేఖ పైన ఇన్ని అలిగేషన్స్ వస్తాయా? వాళ్ళ సొంత ఓఎస్డీని తీసేసి ఓఎస్డీని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉంది అంటే రేవంత్ రెడ్డి కంప్లీట్గా సొంత క్యాబినెట్లో ఎవరైతే తనకు వ్యతిరేకంగా మరి పని చేస్తున్నారేమో అనుమానంతో, లేకపోతే రకరకాల ఈక్వేషన్స్ తనకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్సా మొత్తానికైతే తెలియదు, కానీ మొత్తానికైతే సొంత మంత్రులనే టార్గెట్ గట్టిగా చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే బొంద తీసుకొని బొంద కూడుకుంటారు. అనవసరంగా కేటీఆర్ పెద్ద ఎత్తున ఆ పింక్ మీడియాను ఏర్పాటు చేసేసి రకరకాల ఏవేవో కథనాలు వడ్డించే ప్రయత్నం, ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసేప్పటికి కూడా అసలు మీరు చేసేదానికంటే కూడా వీళ్ళు చేసుకునేది ఎక్కువ ఉన్నది.
దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. సో ఇప్పుడు చూడండి, రేవంత్ దావోస్ పర్యటన 11 రోజులు ఉంది. రీసెంట్గా జరిగిన పరిణామాలు చూడండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా మిత్రులారా, డిప్యూటీ సీఎం బట్టి పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది కదా. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేటు 19వ తారీఖు అనుకుంటా, 19 20 ఎంత ఈరోజు డేటు? 19వ తారీఖు ఈరోజు 19వ తారీఖు అయితే జనవరి 1కి జనవరి 1వ తారీఖున రేవంత్ రెడ్డి స్వయానా వెళ్ళి ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎవరైతే ఆర్కే ఉన్నాడో ఆయన కలవడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మీడియా పర్సన్ని ఎలా డైరెక్ట్గా వెళ్ళి కలిసిండని అక్కడ ప్రధానమైనటువంటి చర్చ జరిగింది ఆ రోజుల్లో, ఇది 20 రోజుల క్రితం. సో జనవరి 1నే ఈ యొక్క డిప్యూటీ సీఎం టార్గెట్ కానీ కోమటిరెడ్డి టార్గెట్ కానీ ఏదైనా చర్చ జరిగిందా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. సో దీన్ని మరి ఏ విధంగా మరి వీళ్ళు కవర్ చేసుకుంటారో నాకు అర్థం కాదు. కానీ మొత్తానికైతే రాబోయే 11 రోజుల్లో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు ఏమైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో ఈరోజు ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సంథింగ్ ఏదో అయితే జరగబోతుంది రాబోయే 10-11 రోజుల్లో మాత్రం తెలంగాణలో ఏదో అయితే జరగబోతుంది. అది ఎటు దారి తీస్తుంది ఏమవుతుంది? ఇందులో ఉన్నట్టు క్యాబినెట్లో ఉన్నట్టు మంత్రులందరూ కూడా, శ్రీధరరావు మినహాయిస్తే మిగతా మంత్రులందరూ కూడా ఈ 11 రోజుల్లో ఏమైనా కుట్ర చేస్తున్నారా? దీనికి సంబంధించి చాలా రకాల ఈక్వేషన్స్ అయితే జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి అనేది కొంత అనాలిసిస్లో నాకున్నటువంటి అవగాహన. చూద్దాం మరి ఇది ఎంతవరకు ఈ 10 రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా, ఇది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్.